అనుమానం పెనుభూతమయ్యి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి భర్త విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ సీసీ క్యామ్స్ పెట్టి వచ్చే వాళ్ళని, నడిచే వాళ్ళని, మాట్లాడే వాళ్ళ గురించి రోజు మాటలతో వేధిస్తూ ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. భర్త అనుమానానికి తోడు వేధింపులు దాడికి తట్టుకోలేక 2 బిడ్డలతో సాగు తల్లి సజీవదానమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో శనివారం ఉదయం చోటు చేసుకుని పలువురిని కంటతాడి పెట్టి దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా 10 సంవత్సరాల కింద గాలివీడికి చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి మనోహర్, మన్విత సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య పిల్లలను రాయచోటిపట్నం బోస్నగర్ తోగట వీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ 2 పిల్లలను స్కూల్కి పంపుతూ జీవనం సాగించేది. 2 సంవత్సరాలుగా భార్య మీద అనుమానాన్ని పెంచుకున్న రాజా తన నివాసం ఉంటున్న ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం 6 గంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలిద్దరిని పట్టుకుని రమాదేవి గ్యాస్ బండకు నిప్పంటించి ఆ మంటల్లో ఆహుతైంది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పేశారు. అప్పటికే మంటల్లో తల్లి, 2 పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రాయచోటి అర్బన్ పోలీసులు ప్రకటించారు.